ఇలా మీరు నేను చెప్పినట్టు షాంపూని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక కెమికల్స్ అనేవి మీ జుట్టు పైన ఉండవండి. మీ జుట్టును పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట వాడుతూ ఉంటాం కదండి, ఇది కూడా సేమ్ అంతేనండి. పాతకాలం పద్ధతులను ఉపయోగించి మన జుట్టుని హ్యాపీగా పెంచుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. జుట్టు రాలే సమస్య అనేది చాలా మందికి ఉంటుందండి. ప్రెసెంట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎండాకాలంలో మన జుట్టు అనేది మరింత ఎక్కువగా రాలిపోతూ ఉంటదండి. పెరిగిన ఎండల వల్ల, అలాగే వాతావరణంలో ఉండే కాలుష్యం, దుమ్మి, హానికరమైన సూర్యకిరణాల వల్ల కూడా మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటదండి. మరి సమ్మర్ సీజన్ లో మన జుట్టు పైన చాలా ఎక్కువగా కేర్ తీసుకోవాలండి. మన జుట్టు పైన కేర్ తీసుకున్నట్టయితే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే మన జుట్టును సహజంగా పొడవుగా, ఒత్తుగా, షైనీగా పెంచుకోవచ్చు అండి. నేను ఇక్కడ రేఖ మందారం పువ్వులు తీసుకున్నానండి. మీరు ఏ మందారం పువ్వులైనా కానీ తీసుకోవచ్చు. మందార పువ్వులో కూలింగ్ ఏజెంట్ లక్షణాలు ఉంటాయండి. ఇది జుట్టుకి చల్లదనాన్ని అందిస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ ని ప్రోత్సహించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన జుట్టును పెంచుకోవడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి మనం వేలకు వేలు ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదండి. జస్ట్ మందార పువ్వులతోనే మన జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఒక గుప్పిడి వరకు మందార పువ్వులు తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక కడాయి తీసుకుందాము. ఇలా మందార పువ్వుల్ని వెనక భాగంలో ఉండే తొరుములన్నీ తీసేసుకుందామండి. మన జుట్టులో కెరటిన్ లోపించడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందండి. అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా పుష్కలంగా మన స్కాల్ప్కి కెరటిన్ అందించగలిగే శక్తివంతమైన మందార పువ్వులు అయితే మనకు ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా మన జుట్టుకు వాడుకోవచ్చండి. వీటి వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అలాగే మందార పువ్వులు వాడడం వల్ల మన జుట్టు పెరుగుద్దని సైంటిఫిక్గా కూడా రుజువైందండి. తర్వాత ఇందులో యాడ్ చేసుకోవడానికి సిక్కకాయ తీసుకోవాలండి. సిక్కకాయతో పాటు కుంకుడుకాయలను కూడా తీసుకోవాలి. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు కూడా మన జుట్టును శుభ్రపరచడానికి సిక్కకాయని, కుంకుడుకాయని ఎక్కువగా వాడేవారండి. అవి వాడడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా ఉండేది. జుట్టు రాలే సమస్య అనేది ఎక్కువగా ఉండేది కాదండి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా షాంపూలు వాడడం వల్ల, షాంపూలో ఉండే కెమికల్స్ వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుందండి. ఈ రెండింటిని కలిపి మన జుట్టుకి షాంపూని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. శీకాకాయ సహజంగానే మన జుట్టును మృదువుగా చేస్తుంది. అలాగే జుట్టుకి మంచి మెరుపుని అందిస్తుందండి. రెగ్యులర్ గా మనం శీకాకాయని వాడడం వల్ల చెడు ఫంగస్ అనేది లేకుండా చేస్తుందండి. అలాగే మన తలలో ఇంకెప్పటికీ కూడా చుండ్రు పట్టకుండా శక్తివంతంగా పోరాడుతూ ఉంటుందండి శీకాకాయ. కుంకుడుకాయలు మన జుట్టు పైన నేచురల్ షాంపూలా పనిచేస్తాయండి. ఇది జుట్టుకు పోషణ అందిస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం కోసం కుంకుడుకాయలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక గుప్పిడి వరకు మందార పువ్వులు తీసుకున్నాం కదండి. ఇందులో ఒక గుప్పిడి వరకు శీకాకాయలను యాడ్ చేసుకోవాలండి. ఒక గుప్పిడి వరకు కుంకుడుకాయలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని స్టవ్ పైన పెట్టుకుని బాగా మరగబెడదామండి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయండి. ఈ మధ్య కాలంలో జాబుకు వెళ్లే వాళ్ళ దగ్గర నుంచి స్కూల్కి వెళ్లే పిల్లల వరకు కూడా అందరికీ కూడా ఉరుకులు పరుకులు జీవితం అయిపోయిందండి. జుట్టు పైన కేర్ తీసుకునే సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన తలను శుభ్రం చేసుకోవడానికి మార్కెట్లో దొరికే కెమికల్ షాంపూస్ని ఎక్కువగా వాడేస్తున్నామండి. మీరు కొంచెం సమయం తీసుకుని నేను చెప్పినట్టు షాంపూని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడుతున్నట్టయితే జుట్టు రాలే సమస్య అనేది అస్సలు ఉండదండి. మన స్కాల్ప్ అంతా కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. మరి ఇప్పుడైతే అందరూ కూడా పాతకాలం పద్ధతులనే ఉపయోగిస్తున్నారండి. ఇక మీదట షాంపూలను వాడడం మానేసి ఇలా కుంకుడుకాయలని, శీకాకాయలని షాంపూ తయారు చేసుకుని వాడితే గనక మీ జుట్టు హెల్త్కి చాలా మంచిదండి. కెమికల్స్ అనేవి మీ జుట్టు పైన ఉండవండి. మీ జుట్టును పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట వాడుతూ ఉంటాం కదండి, ఇది కూడా సేమ్ అంతేనండి. పాతకాలం పద్ధతులను ఉపయోగించి మన జుట్టుని హ్యాపీగా పెంచుకోవచ్చు. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మరగబెట్టాలండి. ఈ వాటర్ కలర్ అంతా కూడా మంచి రెడ్ కలర్ లోకి అయితే మారిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము.
ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత బాగా క్రష్ చేద్దామండి. సిక్కకాయ అంతా కూడా ఈ వాటర్లో బాగా ఉడికిపోయిందండి. అలాగే వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా మనకి బయటకు అయితే రిలీజ్ అయిపోయినాయి. మెంతుల్లో ఉండే పోషక విలువలు కూడా మనకి బయటకు వచ్చేస్తాయండి. మెంతులు కూడా మన జుట్టుకి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికి ఇది మన జుట్టు పైన ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి. మందార పువ్వుల్లో ఉండే జిగురు లక్షణాలు హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో మందారం జిగురు అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. వేరే గిన్నెలోకి స్ట్రైన్ చేసుకుందామండి. చూడండి నేచురల్ షాంపూ లాగే ఎలా తయారైందో. మీరు ఏమాత్రం కష్టపడకుండా షాంపూని అయితే తయారు చేసుకోవచ్చండి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని దీన్ని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మన జుట్టుకి కావలసినప్పుడల్లా తీసుకుని షాంపూ లాగా అయితే వాడుకోవచ్చండి. మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే మందార పూలు షాంపూ అయితే రెడీ అయిందండి. ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు వాడే షాంపూని పక్కన పెట్టేసుకుని అదే ప్లేస్లో ఈ షాంపూని వాడుతున్నట్టయితే మీ జుట్టుకి ఎన్నో మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయండి. ముఖ్యంగా మన తలలో ఉండే మురికిని మట్టిని తొలగిస్తుంది. చెడు ఫంగస్ని తొలగించి మన స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంచడంలో ఈ షాంపూ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు రెగ్యులర్గా షాంపూని ఏ విధంగా వాడుతున్నారో అదే విధంగా మీ జుట్టుకు వాడే ప్రతిసారి కూడా ఇదే షాంపూని వాడండి. పొడవైన ఒత్తైన జుట్టును అయితే మనం సొంతం చేసుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన తలపైన కుంకుడు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ మన తల అంతా కూడా బాగా రుద్దుకోవాలండి. అలా రుద్దడం వల్ల మన తలలో ఉండే మట్టి మురికి తొలగిపోయి మన స్కాల్ప్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుందండి. కెమికల్ షాంపూస్కి బై బై చెప్పేసి హోమ్ మేడ్ షాంపూని జుట్టుకు వాడండి. పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోండి. ఈ షాంపూ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. 100కి 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం మూత పెట్టేసుకుని ఒక నెల రోజుల పాటు ఈ షాంపూని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఏం పాడవదు. చూసారు కదండి ఈ వీడియోని. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.